मोहतरम नाज़रीन, नताब जी टुडे न्यूज़ में आप सभी का खैर मकदम है। कांग्रेस पार्टी की जानिब से बोधन हल्के असम्बली में दहशत गर्दी की मुखालिफत और अमन व एकजहती के पैगाम को आम करने के लिए एक मुअस्सर रैली का इनेकाद किया गया। ये रैली बोधन टाउन के पोस्ट ऑफिस से शुरू होकर डॉक्टर भीमराव अंबेडकर चौराहे तक निकाली गई, जहां पार्टी कायदीन और कारकुनान की बड़ी तादाद ने शिरकत की। इस रैली में नुमाया तौर पर शिरकत करने वालों में टाउन सरदार पाशा भाई, पीसीसीसी डेलीगेट गंगा शंकर, शरद भाई, हनुमंत राव, वर्किंग सदर हरिकांत चारी, यूथ सदर तलारी नवीन, कलीम, रामलू चिन्ना और शंकर मौजूद थे। रैली के दौरान मुखर्रिरीन ने कहा कि कांग्रेस पार्टी हमेशा मुल्क के इत्तेहाद, सालमियत और अमन के लिए खड़ी रही है और हर तरह की शिद्दत पसंदी और दहशत गर्दी की सख्त मजम्मत करती है। ఏదైతే ఈరోజు భారతదేశ సైనికులు ఉగ్రవాద చర్యకు నిరసనగా పాకిస్తాన్లోని టెర్రరిస్ట్ క్యాంపులను 9 క్యాంపులను ఈరోజు పేల్చివేయడం అన్నది శుభసూచకము. ఏదైతే భారత జవాన్లకు సంఘీభావంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో సంఘీభావ యాత్ర చేపట్టడం జరిగింది. దానికి ఉద్దేశిస్తూ మేము ఈరోజు బోధన్ కాంగ్రెస్ పార్టీ తరఫున బోధన్లో కూడా సైనికులకు అభినందిస్తూ సంఘీభావ యాత్ర చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మనము భారత సైనికుల్ని మనం గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏదైతే ఉగ్రవాద ప్రాంతాలైన 9 సెంటర్లను మాత్రమే గురిపెట్టి లేపేయడం జరిగింది. దీని మూలంగా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు అయినటువంటి మసూద్ అజర్ లాంటి వారు ఎందరో చనిపోవడం జరిగింది. ఇది మనకు భారతదేశానికి గర్వకారణము. దీనికి ఏదైతే ఏర్పాట్లు చేసిందో సైనిక వ్యవస్థకు మరియు ఏ ప్రభుత్వానికి కూడా, కేంద్ర ప్రభుత్వమైన మోదీ గారికి కూడా ఈ సందర్భంగా అభినందిస్తా ఉన్నాము. ఏదైతే మేము కాంగ్రెస్ పార్టీ మా కేంద్ర నాయకత్వం కూడా చెప్తా ఉన్నది, పూర్తి స్థాయిలో మేము సహకరిస్తామని. కాబట్టి మేము కూడా బోధన్ కాంగ్రెస్ తరఫున మేము ఈరోజు సంఘీభావ యాత్ర చేస్తూ సైనికులకు సంఘీభావం తెలుపుతా ఉన్నాం.